నారాయణ నమస్కృత్వ నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదిరయేత్. మహాభారతం మొదటి పర్వం ఆది పర్వంలో భాగంగా సత్యయుగంలో దక్ష ప్రజాపతికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు, కద్రువ, వినిత. వీరికి యుక్త వయసు రాగానే దక్ష ప్రజాపతి కశ్యపుడికిచ్చి వివాహం చేస్తాడు. కశ్యపుడు తన యొక్క భార్యల ప్రేమాభిమానాలకు సంతోషించి, మీకు ఏ వరం కావాలనో కోరుకోండి, తప్పక తీరుస్తాను అంటాడు. అప్పుడు కద్రువ సమాన ప్రతిభ కలిగిన 1000 మంది పుత్రులు కావాలని కోరుకుంటుంది. అలాగే వినిత అంతకు 2 ప్రతిభ కలిగిన 2 కుమారులు కావాలని కోరుకుంటుంది. కాలక్రమంలో కద్రువ 1000 అండములకు జన్మనిస్తుంది. వినిత 2 అండములకు జన్మనిస్తుంది. 500 సంవత్సరాల తర్వాత కద్రువ యొక్క అండముల నుంచి 1000 మంది పుత్రులు జన్మిస్తారు. మరి వినిత యొక్క అండముల నుంచి ఎవరు జన్మించారు? ఆ అండములు అలానే ఉండిపోతాయి. అసంతృప్తి చెందినటువంటి వినిత ఒకరోజు ఒక అండమును పగలగొడుతుంది. ఆ అండం నుంచి పూర్తిగా తయారు కాని శిశువు జన్మించి క్రోధముతో తల్లిని శపిస్తూ, నీ యొక్క సవతికి ఈ అపరాధం చేసినందుకు గాను 500 సంవత్సరాల పాటు దాసివిగా ఉంటావు అని శపిస్తాడు. అలా శపించిన కొద్ది తర్వాత మళ్ళీ ఆలోచించుకొని తల్లి మీద ప్రేమతో 2వ అండము నుంచి బలవంతుడైన పుత్రుడు జన్మించి అట్టి దాస్యం నుంచి నేను విముక్తుడు చేస్తాడని చెప్పి ఆకాశంలోకి ఎగిరిపోయి సూర్యుడికి రథసారిగా ఉంటూ అర్ణుడిగా ఖ్యాతి పొందుతాడు. ఒకరోజు కద్రువ, వినిత ఆకాశంలో ప్రయాణిస్తున్నప్పుడు అమృత మదన సమయంలో ఆకాశంలో ఉచ్చస్రవం అనే ఒక అశ్వము వీరికి కనపడుతుంది. అప్పుడు కద్రువ వినితను అది ఏ రంగులో ఉన్నదని అడగగా అది తెల్లని రంగులో ఉంది అని అంటుంది. కద్రువ గుర్రం మొత్తం తెల్లగా ఉంది కానీ దాని తోక నల్లగా ఉంది అని అంటుంది. అయితే కద్రువ వినితతో ఒక పందెం ఆడుతుంది. అశ్వం యొక్క తోక నల్లగా ఉంది, ఒకవేళ అది నల్లగా లేకుంటే నీవు నాకు దాసిగా ఉండాలి, ఒకవేళ అది నల్లగా ఉంటే నేను నీకు దాసిగా ఉంటాను అని పందెం వేస్తుంది. అప్పుడు ఆ పందానికి ఇద్దరు కట్టుబడి ఉంటారు. కద్రువ వినితను ఎట్లనైనా మోసం చేసి తనకు దాసిగా చేసుకోవాలని ఒక దుర్బుద్ధితో తన యొక్క 1000 మంది కుమారులకు అశ్వానికి ఉన్నటువంటి తోకకు మీరు రేపు వేలాడుతూ ఉండండి అని ఆదేశిస్తుంది. తల్లి యొక్క ఆదేశాన్ని విన్నటువంటి కుమారులందరూ కూడా అశ్వం యొక్క తోకకు వేలాడుతూ ఉంటారు. మరుసటి రోజు కద్రువ వినిత అశ్వం చూడడానికి వెళ్ళగా అశ్వం యొక్క తోక నల్లగా కనపడుతుంది. అప్పుడు నియమం ప్రకారం పందెం ఓడిపోయినటువంటి వినిత కద్రువకు దాసిగా ఉండిపోతుంది. ఆనాటి నుంచి వినిత కద్రువకు దాసిగా ఉంటూ సపర్యలు చేస్తూ ఉంటుంది. కాలక్రమంలో 2వ అండము పగలగొట్టబడి ఆ అండము నుంచి గరుత్మంతుడు జన్మిస్తాడు. అతడు జన్మించగానే ఆకాశంలో ఎంతో ఎత్తుకు ఎగురుతూ ఉంటాడు. ఆ తర్వాత గరుత్మంతుడు కద్రువు యొక్క 1000 మంది పుత్రులను తన భుజాల మీద మోసుకుంటూ విహారానికి తీసుకువెళ్తూ ఉండేవాడు. ఒకరోజు గరుత్మంతుడు తన తల్లి అయినటువంటి వినితను విచారిస్తాడు. మనం ఎందుకు వీరికి ఇంత దాస్యం చేయాలి, మనకు ఎందుకు ఈ కర్మ సంభవించింది అని అడగగా వినిత యొక్క సర్పముల యొక్క మోసానికి మనం బలి కావాల్సి వచ్చి వారికి మనం దాస్యం చేయవలసి వచ్చినది అని బాధపడుతూ చెప్పింది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి సర్పములన్నీ, మీరు మాకు అమృతమును తెచ్చిపెట్టినట్లయితే నిన్ను నీ తల్లిని దాసి నుంచి విముక్తి చేస్తామని చెప్తారు. అప్పుడు గరుత్మంతుడు ఎట్లనైనా సరే తన తల్లిని తనను దాస్యం నుంచి విముక్తి చేసుకోవాలనేటువంటి సదుద్దేశంతో అమృతం ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్తాడు. అమృతం రక్షించబడుతున్నటువంటి లోహ యంత్రంలోకి సూక్ష్మ రూపంలో మారి లోపలికి వెళ్తాడు గరుత్మంతుడు. అక్కడ
ఆ లోహ యంత్రాన్ని, ఆ యొక్క అమృతంను రక్షిస్తున్నటువంటి 2 భయంకరమైనటువంటి సర్పాల యొక్క కండ్లలో దుమ్మిని చిరిమి తన యొక్క గోర్లతో రక్కి రక్కి పొడి చంపి ఆ యొక్క అమృతాన్ని తీసుకొని ఆకాశ మార్గంలో అత్యంత వేగంగా ప్రయాణిస్తూ వస్తూ ఉంటాడు. అమృతం చేతిలో ఉన్నప్పటికీ తాను తాగకుండా తన తల్లిని దాసి విముక్తిని చేయాలనే ఉద్దేశంతో, సత్సంకల్పంతో, లోభబుద్ధి లేకుండా ఉండడాన్ని చూసినటువంటి శ్రీ మహావిష్ణువు గరుత్మంతునికి దారిలో ఎదురయ్యి, నీ యొక్క మంచితనానికి చిత్తశుద్ధికి నేను మెచ్చి ఉన్నాను, నీవు ఏ వరం కోరుకుంటామో కోరుకోమని శ్రీ మహావిష్ణువు అంటాడు. అప్పుడు చాలా శ్రీ గరుత్మంతుడు చాలా సంతోషించి, నేను మీకు ధ్వజ పతాకముగా ఉండదలుచుకుంటున్నాను, అమృతం తాగకుండానే అమరుడుగా ఉండాలనుకుంటున్నాను, ఆశీర్వదించండి అని చెప్పగా స్వామివారు అనుగ్రహిస్తూ, నాకు ఈ రోజు నుంచి మీరు వాహనంగా కూడా ఉండమని గరుత్మంతుడిని ఆశీర్వదిస్తాడు. గరుత్మంతుడు తల్లిని దాసి నుంచి విముక్తి చేశాడు. దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవాను యొక్క కృపను పొంది స్వామివారికి వాహనంగా కూడా నియామకుడయ్యాడు.